నువ్వు మాట్లాడుతున్నావా? నీ మాటలు అనేకులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసములో బ్రతుకుతున్నావా? ఆ విశ్వాసం అనేకులకి మాదిరికరంగా ఉండాలి. నీ ప్రవర్తన అనేకులకి మాదిరికరంగా ఉండాలి. అలాగే నీ పరిశుద్ధత విషయములో అనేకులకి నువ్వు మాదిరికరముగా ఉండాలి. కనుక ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మాదిరికరముగా బ్రతకాలి. నన్ను దర్శించాడు, నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభు నన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? నేను మాదిరిగా ఉండాలని. మాదిరికరంగా బ్రతుకుతున్నామా? మాదిరికరముగా మనము జీవించగలుగుతున్నామా? ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ ఇంటికి నువ్వు యజమానుడిగా ఉన్నావు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నీ ఇంటికి యజమానురాలుగా నువ్వు ఉన్నావు. నీ ఇంటికి నువ్వు మాదిరికరముగా ఉన్నావా? దేవుని ఒక ఉన్నతమైన స్థానములో నిన్ను నిలబెట్టాడు. ఆ స్థానములో ఉన్న నువ్వు నీ క్రింద ఉన్న వారికి మాదిరికరముగా ఉన్నావా?